నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా మొదటి దశ సక్సెస్ చెదరమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ ఏపీలో అర్ధరాత్రి వరకు ఓటింగ్ 76% పైగా పోలింగ్ తెలంగాణలో విద్యా సంస్థలకు వేసవి సెలవులు జూన్ మొదటి వారంలో పునః ప్రారంభం సికింద్రాబాద్లో రికార్డు స్థాయిలో రైలు ప్రయాణం ఒక్క రోజులో 1.24 లక్షల మంది ప్రయాణికులు ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల ఫస్ట్ ఇయర్లో 60 సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత తాడేపల్లిగూడెంలో మద్యం మత్తులో గొడవ ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన వ్యాన్ 6 మృతి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం ఆయిల్ ట్యాంకర్ కారు ఢీ 3 మృతి చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత 13 మంది అరెస్ట్ 3.5 కిలోల బంగారం స్వాధీనం బాలాకోట్ విజేతలను ఎన్నుకోండన్న ప్రధాని నివేదిక కోరిన ఈసీ సుప్రీంకోర్టుకెక్కిన బీజేపీ ఎంపీ మీనాక్షి మోదీని దూషించారని రాహుల్పై పిటిషన్ ఊర్మిళపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు అందం చూసి టికెట్ ఇచ్చారన్న గోపాల్ శెట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే పోలింగ్ బూత్లో మహేంద్ర భట్ సెల్ఫీ ఎలక్టోరల్ బాండ్స్ పై స్టేకు సుప్రీం నిరాకరణ మే 15లోగా విరాళాల వివరాలకు అల్టిమేటం నమో మూవీపై సుప్రీంకోర్టుకు నిర్మాతలు రిలీజ్కు బ్రేక్తో వచ్చే నష్టాలపై పిటిషన్ సినిమా విడుదలను అడ్డుకునే హక్కు లేదు మమతా సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం మరో 10 విమానాలు నిలిపివేత జెట్ ఎయిర్వేస్ కథ ముగిసినట్లే అంటున్న విశ్లేషకులు గడ్చిరౌలీలో మావోయిస్టుల ఐఈడీ బ్లాస్ట్ భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు పాకిస్తాన్ క్వెట్టాలో బాంబు పేలుడు 16 మంది మృతి 10 మందికి పైగా గాయాలు టెర్రరిస్టులపై గర్జించిన తుపాకులు లిబియా రాజధానిపై సైన్యం పట్టు వికీలీక్స్ అసాంజ్ అరెస్ట్ బయలు షరతులను ఉల్లంఘించారని తేల్చిన కోర్టు ఎంపైర్లపై మిస్టర్ కూల్ ఫైర్ ధోనీకి మ్యాచ్ ఫీజులో కోత విధింపు ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన మిస్టర్ పర్ఫెక్ట్ 7 లక్షల మంది ఫాలోవర్స్తో ప్రభాస్ రికార్డ్ ఆసక్తి రేపుతున్న అభినేత్రి 2 ఫస్ట్ లుక్ డిఫరెంట్ లుక్లో ప్రభుదేవా రిలీజ్ కు ముందే మహర్షి కలెక్షన్ల పంట 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
For more updates, please subscribe 99 TV Telugu.